కౌండిన్యా ఐఏఎస్ అకాడమీలో మనం ఒక 100 మంది కలెక్టర్లను తయారు చేయాలి, ఐపీఎస్లను తయారు చేయాలి, బ్యాంక్ సెక్టార్లో ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి. మీరు 9% ఈ మార్చి 14న లేకపోతే 21న మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీలాంటి వారు ఉంటే నాకు చాలా ఆనందం. మీ మాట వింటేనే నాకు చాలా ఆనందం వేసింది. సో ఇప్పుడు మనం ప్రపంచానికి ఎక్స్క్లూజివ్ గా పరిచయం చేయబోతున్నాం సార్. మన ఎక్కువ మంది బీటెక్ అయిపోయి కూడా గ్రామాల్లో పనులు చేసుకోవడం, చిన్న చిన్న ఉద్యోగాలు 15 ఇట్లా ఉన్నాయన్నమాట. ఓకే, అందుకని వీళ్ళకి మనమే ఒక శిక్షణ కేంద్రం పెడితే బాగుంటుంది అనేది. సర్టిఫైడ్ లెక్చరర్స్ అందరు ఉన్నారు కదా సార్ మనకి ఫ్యాకల్టీ. గొప్ప లెక్చరర్స్ హైదరాబాద్ నుంచి కూడా పిలిపిస్తున్నాం. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. హైదరాబాద్ గొప్ప ఇన్స్టిట్యూట్స్ లో పిలిపించే వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఎందుకు డెవలప్ కారండి. అంతే సార్, కమిటెడ్ పీపుల్ ఉంటే తప్పకుండా రావాలి. ఎంతో మంచి మాట అన్నారు, నాకెంత ఆనందం అయిందో. ఎందుకంటే 10 ఇంకా 20 ఏళ్ళు పెరిగాను. మీలాంటి చిన్న పిల్లలు ఇంత కమిటెడ్ గా మాట్లాడారంటే నాకు కావాల్సింది మీలాంటి వాళ్ళండి. తప్పకుండా సార్. ఒక 500 మందిని మన క్యాంపస్ అంతా ఫిల్ చేయాలనేది నా కోరిక అనమాట. తప్పకుండా వెళ్ళండి. 6 నెలలు కంకణం కట్టుకొని బయటకు రావద్దు. నేను దీపావళికి ఇంటికి పోతా, సంక్రాంతికి ఇంటికి పోతా అంటే మీరు ఉద్యోగాలు కొట్టలేరు. 6 నెలలు అక్కడ కూర్చోండి. సార్ వాళ్ళు ఇచ్చిన శిక్షణ పూర్తిగా చదవండి. అక్కడ అమ్మాయిలు జాయిన్ అవ్వచ్చు, అబ్బాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ వెళ్ళినాక ప్రేమ వ్యవహారాలు ఇవి ఏం నడిపేయద్దు. మనము వెళ్ళింది ఎందుకు ఒక విద్య వైపు మరల్చాలనేటువంటి దృష్టితోటి స్కాలర్షిప్ ఇస్తున్నాం 20 ఇయర్స్ నుండి. ఓకే, అవును సార్, 20 years మన వాళ్ళని ప్రారంభించాం. 23లో మన గవర్నర్ గారు డిస్ట్రిబ్యూషన్ హరిచందన్ గారి చేతుల మీదుగా ప్రారంభించాం ఐఏఎస్ అకాడమీ. కూడా మన గౌడాలకి కాకుండా అన్ని కులాలకు కూడా ఇస్తున్నాం స్కాలర్షిప్ల వల్ల. ఓకే, అన్ని కులాలకు కూడా స్కాలర్షిప్స్, ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాం. అయితే ఇక ఇట్లా మన వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామనేటువంటి లక్ష్యంతో దాదాపు ఒక 10 crores అట్లా పోగు చేసి 8 కిలోమీటర్ల దూరంలో ఒక ల్యాండ్ కొని, ఒక 30 ఎకరం ల్యాండ్ కొని ఆ ల్యాండ్ లో నిర్మాణం చేసాం. సూపర్ సార్. ఆ ల్యాండ్ లో నిర్మాణం చేసి ప్రజెంట్ ఇంకా 4 ఫ్లోర్లు వెళ్ళొచ్చు. నేను నిర్మాణానికి వెళ్ళడం వల్ల ఓకే, ఈ జరిగిన నిర్మాణంలో యూటిలైజ్ చేయాలి. ఓకే సార్. ఈ వనరు ఉపయోగపడాలనేటువంటి అభిప్రాయంతో 2 ఏళ్ల క్రితం మనం గ్రూప్ 2కి ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఓకే, వాళ్ళు 6 members మన గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. 6 members గ్రూప్ 2లో మనం పెట్టిన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్ సార్, మనకి గ్రేట్ సక్సెస్. యాక్చువల్గా 12 మందిలో 6 సెలెక్ట్ అయినారు అనమాట. అయితే ఏమైందంటే మనకు ఆ మెయిన్స్ కి దానికి వచ్చేసరికి వేరు ప్లేసెస్ కి వెళ్ళిపోయారు. ఓకే, ఇంకొకటి ఏంటి, గ్రూప్ 2 గ్రూప్ 1 ఎప్పుడెప్పుడు పడడం, కోర్టులకు వెళ్ళడం, ఇవన్నీ అసౌకర్యాలు ఉన్నాయని నిరంతరం ఉద్యోగాలు ఏముంటాయి మన వాళ్ళకి అని ఆలోచిస్తే ఇదిగో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత బ్యాంక్ ఉద్యోగాలు, IBPS, LIC, ఇవన్నీ కూడా చాలా బాగా ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అవును సార్. ఈనాడు కూడా వేశారు. దీని వైపు అనటం లేదు, మన సదరన్ స్టేట్స్ చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఉద్యోగాలు వెళ్తున్నారు వీళ్ళు. బీటెక్ అయిపోయి కూడాను అన్సర్టన్ గా ఉంటాయని ఈనాడు కూడా వేస్తారు. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం సార్. బ్యాంక్ కోచింగ్ కూడా ఇస్తున్నారు మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీలో. బ్యాంక్ కోచింగ్, అదే ఇవన్నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఆల్రెడీ మొన్న బ్యాచ్ లో మన వాళ్ళ అమ్మాయికి, ఒక అమ్మాయికి ఇతరులు కూడా జాయిన్ కావచ్చు. అమ్మాయికి PO వచ్చింది, ఇంకొక అమ్మాయికి, మన వాళ్ళ అమ్మాయికి. సార్ ఇప్పుడు మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీలో మహిళలు, పురుషులు ఎవరైనా జాయిన్ కావచ్చు. ఎవరైనా జాయిన్ ఉండడానికి వసతులు కూడా ఉన్నాయి సార్. మహిళలు అయితే అక్కడే ఉంచుతాం. ఓకే, మహిళలు అయితే అక్కడే ఉండొచ్చు, పురుషులు అయితే డైలీ అప్ అండ్ డౌన్. విలేజ్ ఉంటుంది ఒక 1 కిలోమీటర్ దూరంలో. ఓకే, వాళ్ళే ఆ రూములు తీసుకొని రెంట్ ఎట్సెట్రా వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు మాత్రం వాళ్ళ ఇష్టం. వాళ్ళు అక్కడ ఉండి వచ్చిపోతూ ఉంటారు ఇక్కడికి అబ్బాయిలు. ఓకే, మనకి అమ్మాయిలు మాత్రం ఇక్కడే ఉంచుతాము. అమ్మాయిలకి మన వసతి కూడా రెసిడెన్స్ ఫ్రీనే, మళ్ళీ రెంట్ చార్జ్ చేయం మనం ఇక్కడ. ఓకే, అంతే కాబట్టి. ఓకే, ఫుడ్ కు పెట్టుకోవాలి.
ఫుడ్ కి పెట్టుకోవాలి. ఫుడ్ కి వాళ్ళు ఇక్కడే వండిస్తాం. ఫుడ్ కూడా వండిస్తే ఎంత ఖర్చు అయితే ఎంతమంది అయితే అంతమంది డివైడ్ చేసుకోవాలి. ఓకే సార్, అయితే చిన్న విశ్లేషణ సార్. నాకు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్లీ 4,000 5,000 10,000 అది రుసుము ఉంటుంది కదా సార్, బేసిక్ ఫీజ్ అంటే మెయింటెనెన్స్ కోసం మనకి. ఇదేమన్నా 9,000 మంత్లీ కాదు, ఒక్కసారి జాయిన్ అయ్యి ఒక్కసారి 9,000 కట్టి కోర్సు వాళ్ళు ఇన్నాళ్ళు ఆ జాబ్ వచ్చే వరకు కూడా మనం వాళ్ళు మన క్లాసులు అటెండ్ కావాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 9,000 సార్, నెలకు 9,000 అనుకోండి, సంవత్సరం అనుకోండి సార్. ఎంత అయినా కానీ 9,000 అంటే చాలా తక్కువ బడ్జెట్ లో చాలా గొప్ప విషయం సార్ ఇది. ఎందుకంటే సంవత్సరానికి 10,000 కాదు సార్, ఒక 20,000 అయినా తక్కువ. ఇప్పుడు ఫుడ్ షెల్టర్ అంతా కలుపుకుంటే నేను మన ఫాలోవర్స్కి ఏం చెప్తున్నానంటే మీరు ఒక 25,000 పెట్టుకొని వచ్చిరు అనుకోండి, ధైర్యంగా ఒక సంవత్సరం పాటు కోచింగ్, ఫుడ్, రూమ్ రెంట్ అనేది షేర్ చేసుకోవచ్చు. పెడతారు సార్. అదే సార్, మన ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్ మనకి. ఇప్పుడు బీటెక్ అయిపోయి ఇంటర్ అయిపోయి అన్న నేను రైల్వేలో జాబ్ చేయాలి, నేను బ్యాంకింగ్ సెక్టార్లో నేను చేయాలి, ఒక కోచింగ్ లేదన్నా నేను బీద కార్మికుని అనే వాళ్ళు ఉన్నారు సార్. అయితే నేను మన ఫాలోవర్స్కి ఏమని చెప్తున్నానంటే సార్, ఫాలోవర్స్ కూడా ఇప్పుడు లైవ్లో ఉన్నారు సార్, వినండి మీరు అందరూ. ఇక్కడ పెట్టే రుసుము సుమారు 10,000 అండి. ఫుడ్తో కలుపుకొని ఒక 20,000-25,000 అనుకోండి. 25,000 విషయం పర్లేదు సార్, ఉండండి. ఒక 30,000 వాళ్ళు పెట్టుకొని వచ్చిరు అనుకోండి సార్, సరిపోద్ది సార్. ఈ డబ్బు అనేది పెద్ద విషయం కాదు సార్, ఎందుకంటే ఈ పొద్దు రేపు మన వాళ్ళు వైన్స్ దగ్గరకు పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ 2-3 పెట్టి కాటన్ బీల్ కొనమంటే ఈజీగా కొంటారు. అంతేగాని మనం చదువుకి పెడదామనంటే పెట్టరు. ఇప్పుడు డబ్బులు లేవనంటే నలుగురు కలిసి సిట్టింగ్ వేయాలి, మందాగాలంటే ఎంబడే డబ్బులు వస్తాయి. మనం ఒక కలెక్టర్ 26 సంవత్సరాలు సార్, 26 సంవత్సరాలు సార్ నా వయసు. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్రిషియేషన్. మీరు స్థాపించిన దానికి నేను ఫిలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను సార్. మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో ఫుల్గా స్టూడెంట్స్ సరిపోనంత జనాలు మిలిగి మీరు నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ ఇంతమంది జనాలను ఎందుకు పంపించావు ట్రైనింగ్కి, మాకు సరిపోతలేదు, ఇంకా 2 అంతస్తుల ఫ్లోర్ మనం వెయ్యాలి అని దాకా నేను సార్ మీ ఆశీర్వాదాలే నాకు చాలు సార్ నాకు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఒక మెట్టుకు ఎదిగిరు సార్. ఎందుకంటే ఇది ప్రపంచానికి తెలవాలి, చాలా మందికి తెలుస్తలేదు సార్. ఇది నేను తీసుకెళ్తాను సార్ దీని ముందరికి. నేను మీకు ఆల్రెడీ 6 months బ్యాక్ మాట ఇచ్చిన, నేను కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో మనం ఒక 100 మంది కలెక్టర్లను తయారు చేయాలి, ఐపీఎస్లను తయారు చేయాలి, బ్యాంక్ సెక్టార్లో ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి. మీరు దీనికి కోచింగ్ ఇస్తారు, అవునా కదా? నేను మీ నుంచి ఏది ఎక్స్పెక్టేషన్ చేయను సార్. నాకు మీ నుంచి ₹1 కూడా వద్దు. కాకపోతే మీకు నేను ఫ్రీగా నేను సపోర్ట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ సార్, అడ్మినిస్ట్రేషన్ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్ నేను. అంతే సార్, తప్పకుండా. ఓకే, అది ఇంకా శుభకరమైన వార్త సార్. తప్పకుండా మన పేజ్ ఫాలోవర్స్ అందరూ మహిళలు, పురుషులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్నారో ఈవి నారాయణ గారి పేరు తలుచుకోవాలి. మీరు తప్పకుండా వెళ్ళండి. 6 నెలలు కంకణం కట్టుకొని బయటకు రావద్దు. నేను దీపావళికి ఇంటికి పోతా, సంక్రాంతికి ఇంటికి పోతా అంటే మీరు ఉద్యోగాలు కొట్టలేరు. 6 నెలలు అక్కడ కూర్చోండి. సార్ వాళ్ళు ఇచ్చిన శిక్షణ పూర్తిగా చదవండి. అక్కడ అమ్మాయిలు జాయిన్ అవ్వచ్చు, అబ్బాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ వెళ్ళినాక ప్రేమ వ్యవహారాలు ఇవి ఏం నడిపేద్దు. మనము వెళ్ళింది ఎందుకు, ఒక కాన్సన్ట్రేషన్కి వెళ్ళినాం, అంతే కదా సార్? అంతే, చిల్లర తిరుగుళ్ళు ఏం తిరగొద్దు. 6 months మీరు వెళ్ళండి, సార్ చెప్పిన పాఠాలు వినండి. సర్టిఫైడ్ లెక్చరర్స్ అందరు ఉన్నారు కదా సార్ మన ఫ్యాకల్టీ. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. గొప్ప ఇన్స్టిట్యూట్స్ లో పిలిపిస్తున్నాం. వాళ్ళ ఫీజు కోసమే ఈ 9,000 కూడా. అది సార్ డబ్బు గురించి వదిలేయండి సార్. నేను ఏమన్నా మన వాళ్ళు తాగడానికి పెడతారు సార్. ఒక్కొక్క బాటిల్ 20,000, 25,000 వదిలేయండి సార్. అది 10,000 అనేది నామమాత్రాన ఫీజు సార్, మెయింటెనెన్స్. ఎంతో మంచి మాట అన్నారు, నాకు ఎంత ఆనందం అయిందో. ఎందుకంటే 10 ఇంకా 20 ఏళ్ళు పెరిగాను. మీలాంటి చిన్న పిల్లలు ఇంత కమిటెడ్ గా మాట్లాడారంటే నాకు కావాల్సింది మీలాంటి వాళ్ళండి. తప్పకుండా సార్, అది మనం మీలాంటి వాళ్ళు. తప్పకుండా సార్, తప్పకుండా సార్, మీ ఆశీర్వాదాలు సార్. తప్పకుండా మనం ముందుకు తీసుకెళ్దాం సార్.
తప్పకుండా మన పేజ్ ఫాలోవర్స్ అందరూ కూడా ఆ హాస్టల్ ఎక్కడ ఉంటుంది పూర్తి ఇన్ఫర్మేషన్, గూగుల్ మ్యాప్ లొకేషన్, ఇవి నారాయణ గారి నెంబర్ ఉంటుంది. మనకి సార్ నెంబర్ వచ్చేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ మన వాట్సాప్లో హాయ్ పెట్టిన వాళ్ళకి పెడతాను. ఫీజు కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెల్లించకుండా డైరెక్ట్ నారాయణ గారికి వెళ్ళి నారాయణ గారికే ఫీజు ఇవ్వాలి. మన ఫాలోవర్స్ అందరూ సార్నే కలవాలి, సార్కి మాత్రమే ఫీజు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు నిజంగా జాబ్ కొట్టాలని అనుకుంటే ఇప్పుడు 2026లో మీరందరూ కూడా బ్యాగు, 2 జతల బట్టలు, బుక్స్ కొనుక్కోండి. చక్కగా ఎక్కడికి వెళ్ళాలి, ఫౌండేషన్ ఎక్కడ ఉంటుంది, అడ్రస్ ఎక్కడ ఉంటుంది, కోచింగ్ ఎక్కడ ఇస్తున్నారు, ఇంత పెద్ద ఫ్యాకల్టీ ఎక్కడ ఉంది, ఇంత తక్కువ రుసుముతోటి మన కమ్యూనిటీలో ఒక 100 మంది ఐఏఎస్ తయారు కావాలనేది మా ఉద్దేశం. చదవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రజలారా? అంతే కదా సార్? మనకు రమ్మనండి, కావాల్సిన వాళ్ళు మన దగ్గర నాతో మాట్లాడమనండి, మన అప్లికేషన్ కూడా పెట్టమనండి. వాళ్ళందరినీ ఒక రోజున మనం చేసుకుని ఈ 90% ఈ మార్చి 14న లేకపోతే 21న మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది శ్రీనివాస్ గారు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మీరు అది